హలో ఫ్రెండ్స్, ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చి మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా ఆ రోజు 6:00 లేచాననమాట. ఇంకా లేసేసిన తర్వాత ఇంక బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకొని ఇంకా కిచెన్కి వచ్చాను. ఇంకా నైటే సామాన్లన్నీ కడిగి పెట్టుకున్నాను. ఇంకా మ్యాట్ వచ్చి బయట ఆరేస్తానండి. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే మ్యాట్ ఆరేస్తానన్నమాట. బయట చాలా చలిగా ఉంది. ఇంకా అందుకని మెయిన్ డోర్ క్లోజ్ చేశానండి. మంచంతా లోపలికి వస్తుందని ఇంకా మెయిన్ డోర్ క్లోజ్ చేసి పెట్టాను. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బొరుగులతో ఉగ్గాని చేశాను. బొరుగుల్ని 2 టైమ్స్ బాగా కడిగి పెట్టుకుంటాననమాట. దీంట్లో చాలా మట్టి ఉంటుందండి. ఇంకా అందుకని 2 టైమ్స్ కడుగుతాను. ఇంట్లో పిండి రుబ్బి పెట్టుకుంటే ఇంకా రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ వేస్తూ ఉంటానండి. ఇంకా అవి తిని బోర్ కొట్టింది. ఇంకా అందుకని పిండి రుబ్బి పెట్టుకోలేదు. ఇంకా రోజు ఒక టిఫిన్ చేసుకోవచ్చని ఇంకా పిండి రుబ్బి పెట్టుకోలేదనమాట. ఇంకా బొరుగుల్ని 2 టైమ్స్ కడిగితే బాగా మెత్తగా అవుతాయండి. ఇంకా బొరుగులు ఉగ్గాని కూడా తినడానికి బాగుంటుంది. ఒకసారి కడిగామనుకోండి ఇంకా డ్రైగా ఉంటదనమాట. అది కొంచెం మనం తినడానికి మింగడ పడదు. ఇంకా అందుకని 2 టైమ్స్ బాగా కడిగి పెట్టుకోండి. మెత్తగా బావుంటుంది ఉగ్గాని. ఇంకిక్కడ ఉగ్గానికి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే బావుంటుంది. ఇంక అందుకని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఉగ్గానికి పచ్చిమిరపకాయ పేస్ట్ వేస్తే చాలా బావుంటుందండి. ఇంకా నేను పచ్చిమిరపకాయ పేస్ట్ వేయకుండా కట్ చేసి వేశాననమాట. ఇంకా ఉగ్గానికి నంచుకోవడానికి మిరపకాయ బజ్జీలు ఉంటే బాగుంటాయి అనుకున్నాను. చేద్దాం అనుకున్నానండి. ఇంకా అప్పుడే టైం అయిపోయింది రోష్కాకి. ఇంకా స్కూల్‌కి టైం అవుతుందని ఇంకా ఆ రోజు స్కిప్ చేశాననమాట. చేయలేదు. ఇంకా ఫస్ట్ ఒక కడాయి పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకున్నాను కదా! ఇంకా అవి వేసుకున్నాను. ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత కరివేపాకు వేసుకున్నానండి కొంచెము. ఇంకా నెక్స్ట్ వచ్చి తడిపి పెట్టుకున్నాం కదా బొరుగులు వేసుకున్నాను. బొరుగులు వేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్ వేసుకున్నాను. మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ బొరుగులకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. దాని తర్వాత పప్పుల పొడి వేసుకున్నాను. పప్పులు, కొబ్బెర, తెల్లగడ్డ ఈ 3 మిక్సీలో గ్రైండ్ చేసి వేసుకున్నాను. ఇంకా లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ పిండాను. ఇంకా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇంక బొరుగులు ఉగ్గాని రెడీ అయిపోయింది. ఇంకా ఆ రోజు లంచ్‌కొచ్చి నేను ఎండు చేపల కర్రీ చేశానండి. ఇంకా ఆ రోజు ట్యూస్‌డే అనమాట. ఇంకా నాన్ వెజ్ తింటాము. చాలా రోజులైందనమాట తెచ్చి ఇవి. అందుకని ఆ రోజు చేశాను. ఇంకా కొంచెం క్లీనింగ్ పని కూడా ఉండింది. ఇంకా అందుకని మార్నింగే చేసేసాను వంటంతా. ఇంకా ఆ రోజు ఎండు చేపల కర్రీ వచ్చి తొక్కులాగా చేశానండి. ఉల్లిపాయలన్నీ ఎక్కువగా వేసి తొక్కులాగా చేశాననమాట. చాలా బావుంటది అన్నంలో కలుపుకొని తినడానికి. ఇంక ఇక్కడ ఉల్లిపాయలన్నీ ఎక్కువగా తీసుకున్నా అండి. 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలన్నీ చిన్నగా కట్ చేయాలంటే చాలా లేట్ అవుతుందని ఇంకా కట్టర్‌లో వేశాను. ఇంకా వెజిటబుల్ కట్టర్ ఉంటది కదండీ! దాంట్లో వేసేసాను ఉల్లిపాయలన్నీ. ఇంకో పక్క వేడినీళ్ళు పెట్టానండి. వేడినీళ్ళు పెట్టేసి ఇంకా ఎండు చేపల్ని వేడినీళ్ళలో కొంచెంసేపు నానపెట్టాను. ఇంకా దాంట్లో ఏమైనా మట్టి ఏదైనా ఉంటే ఇంకా వేడి నీళ్ళలో నానపెడితే ఇంకా అదంతా వచ్చేసిందనమాట. ఇంక అందుకని ఒక 10 మినిట్స్ అలాగా వేడి నీళ్ళలో నానపెట్టాను. ఇంకా అవి నానే లోపల ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలన్నీ కట్టర్‌లో వేసి పెట్టుకున్నాను. ఇంకా టమాటాలను కూడా ఇంక వెజిటబుల్ కట్టర్‌లోనే వేసుకున్నాను. ఇంకో పక్క బియ్యం కడిగేసి అన్నానికి పెట్టేశానండి. ఇంక ఎండు చేపలన్నీ నానాయనమాట. ఇంకా అవి తలలన్నీ తీసేసి ఇంక క్లీన్ చేసుకున్నాను. ఇంకా తలలన్నీ తీసేసి సైడ్‌లో కొంచెం నల్లగా ఉంటదండి. ఇంకా అవన్నీ క్లీన్ చేసుకోవాలనమాట. ఇలాగ మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇలాగ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 టైమ్స్ బాగా కడిగి పెట్టుకున్నాను. ఇంకా ఎండు చేపలకి మట్టి ఉంటది కదండీ! ఇంకా మట్టి ఏం లేదనమాట ఈ చేపలలో. నీట్‌గా ఉన్నాయన్నమాట. మట్టి అస్సలు లేదు. ఇంక ఇలాగ చేపలన్నీ కూడా 2 టైమ్స్ బాగా కడిగేసి నీట్‌గా చేసి పెట్టుకున్నానండి. ఇంకా కర్రీ స్టార్ట్ చేయడమే. ఇంకా అంతలోపలే అన్నం ఉడికిపోయిందండి. ఇంకా అన్నం వంపేసాను. ఇంకా వంచేసిన తర్వాత ఇంకా కూర చేయడం స్టార్ట్ చేశాననమాట.
ఇంకా నాన్ వెజ్ కర్రీస్ చేయాలంటే ఇంకా ఈ మట్టి పాత్రనే గుర్తొస్తుంది. ఇంకా దాంట్లోనే నాన్ వెజ్ కర్రీస్ అన్నీ చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయన్నమాట. ఇంకా అందుకని ఆ రోజు కూడా కూరని ఇంకా ఆ కడాయిలోనే చేశాను. ఇంకా ఆ రోజు రోషిక లంచ్ బాక్స్కి ఎగ్ పొడి పొడిగా చేసి పంపించానమాట. ఇంకా ఎగ్ రైస్ చేస్తే రోషికకి అంతగా ఇష్టం ఉండదు. ఇంక ఎగ్గుని ఇలాగ పొడి పొడిగా చేస్తానండి. ఇంకా అన్నం సపరేట్గా పెడతానమాట. ఇంకా ఎగ్ సపరేట్గా పెడతాను. ఇంకా తినేటప్పుడు రెండు కలుపుకొని తింటుంది. ఇంకా కర్రీకి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. టమాటా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్నాను. టమాటా అంతా బాగా మగ్గిన తర్వాత నేను దీంట్లో కొంచెం కారం పొడి వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి వేసుకున్నానండి. ధనియాల పొడిలోనే పట్ట, లవంగము, యాలకలు ఇవన్నీ గ్రైండ్ చేసి వేశాను. అందుకని సపరేట్గా గరం మసాలా వేయలేదు. ఇంకా ధనియాల పొడి మాత్రమే వేసుకున్నాను. ఇంకా దాని తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఇంకా కడిగి పెట్టుకున్న ఎండు చేపలు వేసేసి బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు వేసేసి ఉడకపెట్టుకోవాలి. కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి కలిపేసి మూత పెట్టేసి ఇంకా సిమ్లోనే పెట్టుకొని ఉడకపెట్టుకోవాలండి. ఇంకా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. మూత తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఇంకా ఆయిల్ అంతా బాగా పైకి తేలేసి ఇంకా గట్టిగా అవుతుందండి, తొక్కులాగా అవుతుందన్నమాట. నేను అంతవరకు ఉడకపెట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఆయిల్ అంతా బాగా పైకి తేలేసి ఇంక ఇలాగా గట్టిగా తొక్కులాగా అయిందండి. ఇంకా చాలా బాగుంటుంది ఇది అన్నంలో కలుపుకొని తింటే. ఇంకా నాకైతే ఇలాగ ఇష్టమని ఇలా చేసుకున్నాను. కూరలా కూడా చేసుకోవచ్చు, పులుసులా కూడా చేసుకోవచ్చు. ఇంక ఇక్కడ టైం వచ్చి 9:30 అవుతుందండి. ఇంకా జగదీష్, రోష్క ఇద్దరు వెళ్ళిపోయారు. ఇంకా రోష్క వచ్చి 8:00 వెళ్తుంది స్కూల్కి. జగదీష్ వచ్చి 9:30కి అలాగా ఆఫీస్కి వెళ్తారు. ఇంకా 9:45కి అలాగా నేను టిఫిన్ చేస్తానండి. ఇంక రోజు ఇలానే ఉంటుందన్నమాట. ఇంకా ఆ రోజు బొరుగులు విగ్గాని పెట్టుకున్నాను. ఇంకా కూర చూస్తేనే నోరు ఊరుతుందనమాట. ఇంకా నంచుకోవడానికి కొంచెం వేసుకున్నాను. ఇంకా ఆ రోజు కర్రీ వచ్చి చాలా బాగుండిందండి, నిజంగానే చాలా బాగుండింది. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఇంకా నా శారీస్, బ్లౌజెస్ అన్ని సర్దానమాట ఆ రోజు. ఇంకా అంతేనండి ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను.